పెళ్ళైన కొత్తలో మా గదిలోకి ప్రభు వచ్చాడంటే ఏ వాగ్దానం ఇస్తాడు? ఇదే ఆశీర్వాదమయ్యా అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, అని ఒకవేళ నేను ఇప్పుడు తీసుకుంటే ఏడ్చి కృంగిపోతావా, ఎప్పటి అట్లు సేవలో సాగిపోతావా అని అడిగాడు. అర్థం కాల, షాక్ తిన్నాను. పెళ్ళైన కొత్తలో ప్రభు మా పడక గదిలోకి నడుచుకుంటూ వచ్చాడంటే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో కుటుంబ జీవితానికి సంబంధించినవి అనుకున్నాను. ఒక క్షణం నాకు జవాబు చెప్పలేకపోయాను. ప్రభు జవాబు చెప్పు అన్నమాట. అయ్యా, ఈ అమ్మాయి వచ్చి 1 సంవత్సరం అవుతుంది నా జీవితంలో, కానీ గత 18 సంవత్సరాలుగా నీతోనే ఉన్నానయ్యా. ఒకవేళ మీరు ఇంకా నమ్ముతారో లేదో, నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, కానీ సాక్ష్యంగా మాత్రమే మీకు చెప్తున్నాను బిడ్డలారా. నా బిడ్డలకు ప్రతిదీ తెలుసు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేను వెళ్ళాకైనా వాళ్ళని అడగండి. ఒకవేళ ఒక్క అబద్ధం చెప్తే నేను ఇంకెప్పుడు బైబిల్ పట్టుకోవడానికి తగిన వాడిని కాదు. మా పెళ్ళైన కొత్త దేశపత్ని పనులకు ఇంట్లో అద్దుకుంటున్నాం. 1 year అవుతుంది. మా గదిలో మేము మా మంచం మీద పండుకొని నిద్రపోతూ ఉండగా ఎవరో వచ్చి నన్ను తట్టారు. తుల్లిపడి లేచాను. చూస్తే ఎవరు, నాకు చాలా కోపం వచ్చింది. ఎవడు మా ఇంట్లో చొరబడ్డాడు అంటూ ఆ విషయం ఎవరది అని అరిచాను. ఎవరు పడలేదు. ఏదో బ్రహ్మని పడుకున్నాను, మళ్ళీ కొట్టారు. ఎవరది అని సీరియస్ అయ్యాను. ఎక్కడ శబ్దం లేదు. మళ్ళీ పడుకున్నాను. ఈసారి కొడితే అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. సమయాలకు చేసినట్టు దేవుడు నన్ను దర్శిస్తున్నాడేమో. తుల్లిపడి లేచిపోయి గబగబా మంచం పక్కన మోకరించాను. ప్రభువా, నీవు కానీ ఒకవేళ ఈ పాపిని దేవుని దర్శించడానికి నా దగ్గరికి వచ్చావా? నా బ్రతుకు అంత స్థాయి లేదు, అంత ఆశ పెట్టుకోలేదు నువ్వు నా గదిలోకి వస్తావని. నువ్వు కానీ ఒకవేళ వచ్చావా, ఏంటిని గుర్తించలేకపోతున్నాను పాపినయ్యా అని మోకరిస్తే మీరు నమ్మండి, నా ప్రభు నా గదిలో నా ముందు నిలబడి ఉన్నాడు. ఆయన కాలు పట్టుకున్నాను. ప్రభు ఏంటయ్యా చెప్పు. చిన్న వయసులోనే సంపూర్ణ సేవకు సమర్పించుకొని అందరిని అన్నింటిని విడిచిపెట్టుకొని వచ్చాను. నన్నేం చేయమంటావు చెప్పయ్యా. పెళ్ళైన కొత్తలో మా గదిలోకి ప్రభు వచ్చాడంటే ఏ వాగ్దానం ఇస్తాడు? ఇదే ఆశీర్వాదం అని గంపెడ ఆశతో చెప్పయ్యా అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, నీ భార్యను ఒకవేళ నేను ఇప్పుడు తీసుకుంటే ఏడ్చి కృంగిపోతావా, ఎప్పటి అట్లు సేవలో సాగిపోతావా అని అడిగాడు. ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాల, షాక్ తిన్నాను. పెళ్ళైన కొత్తలో ప్రభు మా పడక గదిలోకి నడుచుకుంటూ వచ్చాడంటే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో కుటుంబ జీవితానికి సంబంధించినవి అనుకున్నాను. ఒక క్షణం నాకు జవాబు చెప్పలేకపోయాను. ప్రభు జవాబు చెప్పు అన్నమాట. అయ్యా, ఈ అమ్మాయి వచ్చి 1 సంవత్సరం అవుతుంది నా జీవితంలోకి, కానీ గత 18 సంవత్సరాలుగా నీతోనే ఉన్నానయ్యా. ఒకవేళ ఈమె లేకపోయినా నేను బ్రతకగలను, కానీ నీవు లేకపోతే నాకు వేరొక దిక్కు లేదు ప్రభు. సరే, నీ ఇష్టం అయితే తీసుకో. ఈమె కోసం నిన్ను వదులుకోలేను, నీ కోసం నేను వదులుకుంటాను ప్రభు, నీ ఇష్టం అన్నాను. ప్రభు నా తల మీద చెయ్యించారు. అయిపోయింది అనుకున్నాను, కానీ ప్రభు అడుగుతున్నాడు, నీ భార్యను లేపి ఒకవేళ నిన్ను తీసుకుంటే నేను తాను ఇక్కడ సంఘాన్ని చూసుకొని సేవలో ఉంటుందా, పుట్టింటికి వెళ్ళిపోద్దా, కడుక్కో అన్నాడు. ప్రభా, నేనేమడుగుతాను ప్రభా, నీవే అడుగు ప్రభా అన్నారు. లోబడితే దీవించబడతావు అని ప్రభు గద్దించారు. నా భార్యను లేపాను. అమ్మా లే లే లే, కన్నీటితో తడిచిపోయి ఉన్నాను. అప్పటికే నన్ను చూసి తుల్లిపడి భయపడింది. ఇలా చాలాసార్లు అర్ధరాత్రులు తనను లేపడం, కన్నీరు కాచడం చూసి ఓహో ఏదో ఫోన్ వచ్చిందేమో, ఎవరికోసం ప్రార్థన, ఏమైంది ఎవరికి ఏమైంది, ప్రార్థన చేయాలా అని లేచి గబగబా మోకరించింది. వచ్చి తనకి ప్రభు కనపట్ల, గదిలో ఉన్నారు, చూడట్లేదు, నా వైపు చూస్తుంది. ప్రభు ఒక మాట అడుగుతున్నారు అంటే ఏంటి, క్యాషువల్గా అడుగుతుంది ఆవిడ. ఒకవేళ నన్ను ఇప్పుడు ప్రభు తీసుకుంటే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా ఏడ్చుకొని, లేదా ఇక్కడ నుండి సేవ చూసుకుంటావా అని ప్రభు నిన్ను అడగమన్నారు అంటే ఒక్కసారిగా షాక్ తిన్నదాన్ని లాగా పెద్దగా ఎరవటం మొదలుపెట్టింది. నాకేం భయం వేస్తుంది. ప్రభు ఉన్నారు, ఏ అమ్మాయి జవాబు చెప్పు, ఎరవటం కాదు అని చేయి పట్టుకొని కదుపుతున్నాను. తను ఏడుస్తుంది, మాట్లాడట్లా, ఏడ్చి 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 పెద్ద స్వరముతో అర్ధరాత్రి వేళ దేవునితో మాట్లాడుతుంది. ప్రభువా, ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పావు కదా, దీనికి సిద్ధపడే వచ్చాను కదా ప్రభువా, ఇంత త్వరగా దినం వస్తుంది అనుకోలేదయ్యా. సరే నీ ఇష్టం,
నీకు ఇష్టమైతే నీ సేవకుని తీసుకోయ్యా, నేను పుట్టింటికి వెళ్ళను ప్రభువా, ఇక్కడే ఉంటానయ్యా, నీ ఇష్టమయ్యా అని తను ఏడుస్తూ చెబుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన అయిపోయాక ఈ మాట నీకు ముందే తెలుసా అని అడిగాను. వివాహానికి 6 మాసాల ముందే మద్రాసు నుంచి అన్బున్ ఒక ప్రవక్త వెతుకుతూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇంటికి వచ్చి, నువ్వు పలానా సేవకుని వివాహం చేసుకోవాలి, ఈ సేవలో అతను బహుశా హతసాక్షి అవ్వచ్చు, అయినా నువ్వు ఇంటికి రాకూడదు, పుట్టింటికి రాకూడదు, అక్కడే ఉండి సేవ చేయాలి, ఇది దేవుని చిత్తం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్క మాట. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసి అలాంటి సిద్ధపడుతూ ఉన్నారు. అది పెళ్ళైన సంవత్సరం, 1 సంవత్సరం తర్వాత జరిగింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు కూడా మా ఇద్దరిలో ఏ ఒక్కరూ చనిపోయినా ఆ మిగిలిన ఒక్కళ్ళం నమ్మకంగా సేవ చేయాలి అనే భయంతో బ్రతుకుతున్నాము తప్ప మరొక ప్రత్యేకమైన ఆశ కానీ, కోరిక కానీ, ఆకాంక్ష కానీ మా కుటుంబ జీవితంలో లేవని చెప్పటం అబద్ధం కాదు బిడ్డలారా. ఈ రోజున మీకు ఎందుకు చెప్తాను ఇదంతా అంటే, జెఫన్యా ప్రసంగం చేస్తున్నాడు. నా బిడ్డల్లో ఎవరు నిలబెట్టినా చెప్తారు వాక్యం. మాత్రం చెప్పమంటే మీలో అనేకులు వాడబడుతున్న కృపలో ఉన్నవారే. టు ప్రీచ్ సంథింగ్ అనే ప్లాట్ఫామ్ ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్, యు నో. ఒక వేదికనెక్కి ప్రసంగించడం చాలా చిన్న సంగతి బిడ్డలారా. కానీ ప్రతి దాన్ని చంపుకొని, కాల్చుకొని, వట్టి కట్టెగా, బూడిదగా బ్రతకడం బలిపీఠ మీద కష్టం. అబ్రహామును అడుగుతున్నాడే, ఎవడవై నువ్వు వస్తామో అటు ఈ సొదొమ గురించి అంటబడుతున్నామంటే ఒక్కటే జవాబు, ధూళిని బూడిదనియా నేను. నా గురించి ఏం చెప్పుకో, నేను బూడిదని. నా ఆశలు, నా కోరికలు, నా సమస్తం కాలిపోయినాయి, నేను ఒక బూడిదిగా ఉన్నానయ్యా అని అబ్రహాం అన్న మాటకి దేవుడు హృదయం చలించిపోయింది. సరే నాన్న, నువ్వు అడిగినట్లే చేస్తానులే సొదొమ విషయంలో అంటూ దేవుడు అబ్రహామును అంగీకరించాడు.